హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనము గాలిపాడు కదా, ఊట్కూరు గ్రామము, కామేపల్లి మండల్, ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి సార్ మీ పేరేమన్నారు? సామినేని రమేష్ గారి తోటలో అయితే మనం ఉన్నాము. సో సార్ నమస్తే అండి. మీరు ముందుగా తోట ఎన్ని ఎకరాలలో వేయడం జరిగిందండి? 2 ఎకరాల 2 ఎకరాలు తోట వేస్తారు కదా. 2 ఎకరాలలో ఎన్ని రకాల వెరైటీలు వేసుకోవడం జరిగింది? 2 రకాలు. సో ఇది ఏ వెరైటీ మనం నిల్చున్నటువంటి కలికి ఏ కంపెనీ అండి? మేఘనా కంపెనీ వారి కలికి 1818 అనే వెరైటీ వేసుకున్నారు. ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? బాగుందా? సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది అంటే క్వాలిటీ ఎలా ఉంది? దీని గనుపులు ఎలా ఉన్నాయి? మీకు ఉన్న క్వాలిటీ అయితే బాగుంది. ఓకే. తాల్ పర్సెంటేజ్ లాంటిది ఏమన్నా ఉంది? తాల్ పర్సెంట్ కింద అంటే పైన ఉండకపోయేది. ఏరేపోవటం వల్ల కొమ్మకులుడు బాగా వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 25 వస్తుంది అనుకుంటున్నాను. 20 దాకా వస్తుంది అనుకుంటున్నారు, చివరి దాకా. ఓకే. ఈ ఇయర్ నెల్లి ఎక్కువనా తక్కువనా? మధ్యలో వచ్చింది, ఎక్కువే కానీ మందులు బాగా కొట్టినాం. మందులు కొట్టి ఈ మధ్య వదిలేసిన మందులు వదిలేసేది కొట్టడం కూడా. ఎన్ని రోజులు ఒకసారి కొడుతున్నాం? గనుపుకి ఎలా కాస్తుంది సార్? దగ్గరే ఉంది. దగ్గరగా ఉందా? జంపు సైజు జంపు కూడా కొంచెం బాగుంది. ఇప్పుడు వచ్చేది కుర్స వస్తుంది. ఇప్పుడు వచ్చేది కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే నీళ్లు కట్టట్లేదు. నీళ్లు కడుతూనే ఉన్నారు. మందులు ఆగేసి. ఇదే బాగుందా? ఒకసారి కొంచెం దగ్గరికి అవునవును, ఒకసారి దగ్గరికి. ఓకే. సరే, మీ పేరండి? నా పేరు నామ వెంకటేశ్వర్లండి. మీ పేరేమన్నారు? నామ వెంకటేశ్వర్లు. మీరు ఏదో చెప్పాలనుకున్నారు? చెప్పేది ఉంది, అన్ని చోట్ల చూసినాం కానీ ఇంతకంటే తక్కువనే కాసినాయి, చేయలేదు. దేనివల్ల? అది ఎందువల్ల కానీ విత్తనం ఇదే మంచిది అనిపిస్తుంది. విత్తనం బాగుందా? బాగుంది. విత్తనం బాగుండబట్టే కాసింది. మీ పేరు నామ వెంకటేశ్వర్లు. మీరు 5-6 తోటలు చూస్తున్నారు, ఇలా కాయలేదు. చూసిరా? మరి రైతు ఎందుకు చెప్పారు? రైతులు కానీ అనుకున్నంత కాయ చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? సరే లేదు సార్, చెప్పాలి. ఒక రైతుకి తెలవాలి కదా. మీరు మందులు మంచి కొట్టారు అంతే. విత్తనం బాగుండాలి, మందులు కూడా బాగుండాలి. అంటే ఒక్క తోట గురించి చెప్పొద్దులే. సరే, ఒకసారి రైతుగా మీరు వెళ్ళి కానీ బాగేం లేవు. ఇంకా బాగా పోయిర్రు, నాకంటే బాగా కాపిచ్చాను అని పోయినాం. కానీ దీనంతా కూడా లేవు, ఇంత మాత్రం కూడా లేవు. గనుపులు చూడండి. గనుపులు ఎలా ఉంది సార్? ఇది దగ్గర కనుపండి, కాయ చూడరాదండి. ఒత్తు కాసింది. దగ్గర ఏరిచ్చారా? మేఘన వారి కలికి 1818 అనే వెరైటీ. ఓకే. సో ఒక్కొక్క చెట్ల 2 చెట్లు వేసుకున్నారు. ఒక్కొక్క మొక్క. ఓకే. ముందుడికి ఎంత వచ్చింది? 7 ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 7 25 అయితే తగ్గదా అంటే 20 అంటాడు మా వాళ్ళు. సరే, 25 అయితే గ్యారంటీ వస్తుంది. ఈ తోట 25 అయితే వస్తుంది. చూస్తే నాకే తెలుస్తుంది. 50 క్వింటాలకి ఎటు పోదు. 2 ఎకరాలకి. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? అప్పుడు కొంచెం తగ్గింది, 17-18 అట్లా. అవునా? మనకు కొంచెం రేట్లు ఉంటే బాగుండేది. ఓకే. రేట్ లేదనే ఆడతారు. మందులు కొట్టక ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. ఎందుకని కొట్టట్లేదు? నెల్లు ఎక్కువైంది, మిరపకాయలకి ఎంత గిట్టుబాటు ధర అయితే మనకి కలిసి వస్తుంది రైతులకి? ఇప్పుడు 16-15 ఉన్నా మంచి కలిసి వస్తుంది. ఎందుకంటే ఉన్నా కానీ బాగా అనుకుంటున్నాను. అదే తాతయ్య గారు కొట్టినప్పుడల్లా 15 రూపాయలు. అవునవును. దగ్గర కనుపులు. తోట అయితే బాగుంది. కింద ఏ సైజ్ అయితే అయిందో పైన అదే సైజ్ వచ్చింది. ఒకటేనా కింద? ఇది ఒకటే చెట్టుగా? కాయ సైజ్ కూడా బాగుంది. కలరింగ్ ఎలా ఉంది? బాగుంది. మాత్రం తోట లేదు, ఇంత మాత్రం లేదు. మొత్తం ఆంధ్ర మొత్తం తిరగొచ్చు కూడా. చాలా లెక్క మూలపాడు, పెనగంచి పూలు, ఓన్లీ చూడడానికి వెళ్ళారా? టూర్ ఎట్లా? ఇట్లా రోడ్ ఎప్పుడు పోతుంటే ఆడాడ కూడా ఆగి తోటలకి ఫీల్డ్కి వెళ్ళారా? అంటే వేరే కంపెనీ వాళ్ళు పిలుచుకుంటే చూడడానికి వెళ్ళారు అన్నమాట. ఇటు గుట్ట ఒకటి, ఇటు ఈ ఊరు పోయిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు మాట్లాడారు మద్దతు ధర గురించి. మీరు విన్నారా? తెలుసా? వాళ్ళ కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకు కొంచెం ఒక 5,000 సుమారు
పెంచి ఇవ్వాలని. అంటే ఇప్పుడు ఒక 15,000 పోయింది, 14,000 పోయింది అనుకో, వాళ్ళు ఒక 5,000 పెంచి ఇచ్చేటట్టుగా. ఆయన బాగు చేసి వచ్చింది 12,000 చెప్తుండు. ఏమో మనం 12,000 మార్కెట్ 13,000 14,000. మనం ఏంటంటే రైతు కోసం పోరాడదాము, మనం కూడా చేద్దాము. ఇప్పుడు అదే 12,000 10,000 12,000 ఆయన చెప్పేది ఏంటండి, ఈ దేశంలో ఊరికించుకుంటున్నారు, ఊరికిచ్చే కొంటున్నారు. అది ఎందుకు దండగా మన గవర్నమెంట్ కూడా కొంచెం ఒక 3,000 4,000 అట్లీస్ట్ ఏదన్నా 15 పైన మాట్లాడమను ముఖ్యమంత్రికి సలాం చేద్దాం. అదే కానీ నువ్వు 12 చెప్తే వేస్ట్. అదే అదేందుకు దండగా? మనం పండించి కూడా నిన్ననే నేను ఆంధ్రాలో చూసి చెప్పిన, నువ్వు దండగండి ఇది వ్యవహారం. ఓకే ఓకే. ఆడంతా తెలుగుదేశం నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, జరుగుతుంది అనేది 12కి అయితే దండగండి. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? రైతు దేశానికి ఎన్ని ముఖ్యం లాంటిది. టమాటాలు 8 రూపాయలు చేసిండు, 10 రూపాయలు చేయొచ్చుగా. అవును, నువ్వు చేసేటోడు 10 చేయరా, మరి పండించేటోళ్ళు కోసేటోడికి 5 రూపాయలు పోతుందిగా. కోసేటోడు పోతాడు. నీ నష్టం ఏం జరుగుతుంది? నువ్వు దేశాన్ని టమాటా కేజీ 3 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ లేదు, అప్పుడు రేట్ బాగున్నప్పుడు 100 రూపాయల దాకా అమ్మింది. అప్పుడు అమ్మింది. ఇవాళ నువ్వు సరే నష్టపోతుండని ఒక లైన్ చేద్దాం సినిమా తీసినోడిని వాడికి కోట్లు ఏంటంటే 10 రూపాయలు చేసేస్తే సరే కొంత పోయినా 3 రూపాయలు మిగులుతాయి కదా రైతుకి. నువ్వు 8 రూపాయలు చేస్తే వాడు ఇంకా ఏంది? అది ఆయన మంచి ఏం చేయట్లే, ఆయన అంతే ఉంది. ఆయన ఎవడు దుబ్బే వాడు దుబ్బుతుండు. రైతులే ఆడతారండి ఎప్పుడైనా, ఎంత బాగానే ఉంటారు. పెడితే వాడిదే వస్తుంది. నన్ను ఇప్పుడు చూడలే, టచ్ చెల్లుందా మీకు? లేదు లేదండి, నాది చెన్నై కూడా ఏటల చిమ్ములు చిమ్ములు అది ఏటు బ్యాలెన్స్ ఎవడు ఏటల్లా. కొడుకులు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళు నాకు ఆ డబ్బులు లేవు అంటారు. వ్యవసాయం చూసేట్టుంది. ఇక అంతా దగ్గరకు వస్తుంది, కొందకు వస్తుంది. ఏం చేస్తాం? ఎన్ని సంవత్సరాలండి? నాకా 58 సంవత్సరాలు వ్యవసాయం పుట్టినాడు. కొంత కౌలు ఉంది, కొంత జరిగిన దాంట్లో ఇన్ని ఏళ్లలో చూస్తుండగా తోట అయితే బాగుంది. ఎందుకంటే ఒక రైతు మిరప సాగు చేయడము, రైతుకి ఇప్పుడు మీకు తోట వ్యవసాయం చేయడమే తెలుసు, వేరే పని ఏమైనా చేయడం తెలుసా? మనకి